హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా టెస్ట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై వేటు పడుతోందా? వివిఎస్ లక్ష్మణ్ వస్తాడా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత? బీసీసీఐ క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా దుమ్ము లేపుతోంది. కానీ టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 క్లీన్ స్వీప్. తాజాగా సౌత్ ఆఫ్రికాతో 0-2 క్లీన్ స్వీప్. వెస్టిండీస్ పై మాత్రమే 2-0 విజయం. ఆస్ట్రేలియా టూర్ లో 1-3తో సిరీస్ ఓటమి. ఇంగ్లాండ్ టూర్ లో 2-2 డ్రా. ఈ పేలవ రికార్డుతో గంభీర్ ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తొలగించాలి అనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇంతలోనే వివిఎస్ లక్ష్మణ్ కొత్త టెస్ట్ కోచ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారాలపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేస్తూ గంభీర్ ని టెస్ట్ కోచ్ గా తొలగించే ఆలోచనే లేదు. వచ్చే వార్తలన్నీ పుకార్లే అని ఖండించారు. దీంతో గంభీర్ పదవి సేఫ్ అయినట్టే. కానీ అసలైన పరీక్ష మాత్రం ముందుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలే. ఫైనల్ చేరాలంటే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 6 గెలవాల్సిందే. అందులో 5 ఆస్ట్రేలియాతో, 2 న్యూజిలాండ్ తో. ఇది గంభీర్ కి అసలైన అగ్ని పరీక్ష. గంభీర్ పై నమ్మకం బీసీసీఐ పెట్టింది. కానీ ఫలితాలు ఇవ్వకపోతే రేపు పరిస్థితి మారుతుందా? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. గంభీర్ కొనసాగాలా లేక మార్పు అవసరమా? మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.